లూకాసు సువార్త 9వ అధ్యాయం 32వ వాక్యం. పేతురు అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తులో ఉన్నారంట. పేతురు అతనితో కూడా ఉన్నవారు ఎలా ఉన్నారు? నిద్రపోతూ ఉన్నారు. యేసు ప్రభు ముగ్గురు శిష్యుల్ని ప్రార్థన చేయడానికి కొండ మీదకు తీసుకువెళ్ళారు. అయితే వీరు పక్కన కింద ఉండి ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. ఆత్మీయ మగత బహుభయంకరమైనది. మరొక చోట గెత్సేమనే తోటలో ప్రభు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా పేతురు ఏం చేస్తున్నాడు? మార్కు 14:37లో ఉంటుంది. అక్కడ కూడా పేతురు ఏం చేస్తున్నాడు? నిద్రపోతూ ఉన్నాడు. ప్రభు వచ్చి అంటాడు, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నేను ఆలోచిస్తూ ఉంటాను, నేను అనుకుంటూ ఉంటాను, ఒక్కవేళ ఆ రాత్రి గనక యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బయట ఉండి పేతురు ప్రార్థన చేసినట్లయితే యేసు ప్రభువును ఎరగను అని 3 సార్లు చెప్పుండేవాడు కాదు. భయంకరమైన శోధన నుండి తప్పించబడేవాడు పేతురు. ప్రార్థన లేమి ఎంత నష్టంలోకి తీసుకువెళ్తుందో చూడండి. ఆత్మీయ నిద్ర అంటే సహవాసం లేకపోవడం, దేవుని వాక్యం లేకపోవడం, ప్రార్థన లేకపోవడం, ఆత్మీయంగా నిద్రించిన స్థితిలో మనం ఉంటాం. నిద్ర ఎంత భయంకరమైనదో చూడండి. సంసోను నిద్రపోతున్నప్పుడే కదా క్షౌరము చేపించబడింది. సంసోనికి కళ్ళు పీకివేయబడ్డాయి, అంధుడైపోయాడు, గుడ్డివాడైపోయాడు. యోనా నిద్రపోతున్నప్పుడే అగాధ సముద్రంలోకి పడవేయబడ్డాడు. యోనా ఐతుకు నిద్రపోతున్నప్పుడే ఎక్కడ కిటికీలో నుంచి కింద పడిపోయాడు. నిద్రే దావీదుని వ్యభిచారం దగ్గర తీసుకువెళ్ళింది, నరహత్య చేయడానికి కూడా తీసుకువెళ్ళింది. ఆత్మీయమైనటువంటి నిద్ర ఎంత ప్రమాదకరమో చూడండి. చక్కగా పౌలయ్య గారు వాక్యం చెప్తున్నాడండి. వాక్యం చెప్తామంటే ఏం చేయాలి? ఎక్కడుండి వాక్యాన్ని వినాలి? పౌలు గారి ముందు కూర్చొని వాక్యాన్ని వినాలి. ఈ ఐతుకు అనే యవనస్తుడు కిటికీలో మధ్యలో కూర్చొని వాక్యం వింటున్నాడంట. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? బయట చల్లని గాలి పీల్చుకోవాలి, బయట ఎవరెవరు వెళ్తున్నారో చూడాలి, నాకు ప్రభువు కావాలి, లోకము కావాలి, దేవుని వాక్యము వినపడాలి, ఒక పక్కన ఒక కన్ను అటువైపు కూడా వేసి ఉంచాలి. ఏమయ్యాడు ఐతుకు? అతని నిద్రాభారము వలన జోగి నేలకు పడిపోయి నాశనం అయిపోయాడు. పౌలు చెప్పలేదా? ఎన్నోసార్లు పౌలు గద్దించుంటాడు, అయ్యా పడిపోతావు యవనస్తుడా, వచ్చి కింద కూర్చో, పడిపోతావు, వచ్చి కింద కూర్చో, సరిగ్గా కూర్చో. పక్కన ఉన్న వాళ్ళు ఎన్నోసార్లు గద్దించుంటారు. నేను యవనస్తుడు అండి, నాకేమి అవ్వదో అని కూర్చున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వారికి ఏమొస్తుంది? ఎలా వస్తుంది? ప్రోవర్బ్స్ 29:1 ఉండిద్ది, హఠాత్తుగా నాశనం అయిపోతారంట. అంటే గద్దింపుకు లోబడాలి. దేవుని వాక్యము మనల్ని సరి చేస్తున్నప్పుడు సరి చేసుకోవాలి. దైవజనుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాక్యముతో జీవితాన్ని కట్టుకోవాలి. ఒకవేళ లోకములోను దేవునిలోను జీవించే వ్యక్తిగా నీవు ఉంటే ఇప్పుడే నిన్ను నువ్వు సరి చేసుకో. ఉంటే లోకములో అయినా ఉండాలి, లేకపోతే దేవునిలో అయినా ఉండాలి. లోకములో ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్కరిని పోగొట్టుకోవటం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరూ మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి, ప్రతి ఒక్కరూ దేవునిలో నిలిచిపోవాలనే చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.